హాయ్ హలో నమస్తే. నేను సందాన్ని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు అయితే నేను ఒక చట్నీ చేయబోతున్నాను. అందుకే మీకు వీడియో తీసి పెడదాం అనుకున్నాను. అందరికీ తెలిసే ఉంటుందేమో. ఇది కడాయిలో ఆయిల్ పోసుకున్నాను. చూడండి, ఆయిల్ పోసుకున్నాను. తర్వాత ఫస్ట్గా ఎండుమిర్చి వేసుకుందామండి. మనకు ఎంత కారం అయితే కావాలి అని అనుకుంటామో అంతే ఎండుమిర్చి వేసుకోవాలండి. ఈ ఎండుమిర్చి త్వరగా వేయించుకోవాలండి. ఫస్ట్ వేయించుకున్నాక డైరెక్ట్గా ఒకేసారి మిక్సీ జార్లోకి తీసుకుందామండి. ఓకేనండి. ఇప్పుడైతే మనము ఇవి వేసుకుందామండి. జీలకర్ర, ధనియాలు, కొన్ని మెంతులు. అయితే తొందరగా వేగిపోతాయి కదండి. అందుకని మనం తొందరగానే ఫ్లేమ్ స్లిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలండి. ఎందుకంటే మాడిపోతాయి. జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకేనండి, అయిపోయింది కదా. ఇప్పుడు టమోటాలు కొంచెం చింతపండు, ఇంకా కొంచెం ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ ఉంది కానీ ఇంకొంచెం చూసుకుంటే చట్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం పోపు పెట్టుకోవాలండి. ఇవి కొంచెం వేగనిద్దామండి. బాగా వేగిపోయాయండి టమోటాలు. ఇప్పుడు ఇవి తీసేసుకుందామండి మనము. కష్టమండి, ఒక చేత్తో చేయాలంటే. తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మీకు చూపిస్తాను. ఇంకా కొంచెం ఆయిల్ పోసుకుందాము. బచ్చలి ఆకు కడిగి కట్ చేసుకున్నానండి. తర్వాత చింతాకు, మన గార్డెన్లో కదండి, ఎంత హెల్తీగా ఉంటాయో చూడండి. చెప్పండి మీరే.
మనము మూత పెట్టి మగ్గించామనుకోండి తొందరగా మగ్గిపోతాయండి. చూడండి బాగా వేగిపోయింది, తీసేసుకున్నానండి. ఆకు మొత్తం గిన్నెలోకి తీసుకున్నాను. తర్వాత మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. మనము కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వాడుకుంటే మంచిదేనండి, యాంటీబయాటిక్ కాబట్టి. చూడండి కొంచెం అంత సరిపోతుంది. తర్వాత ఒకేసారి పోపు పెట్టేసుకుందామండి. నేనైతే ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కూడా వేడైపోయింది. ఆయిల్ పోపు పెట్టుకునేది ఏముందండి, అందరికీ తెలుసు కదా. పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, అంతేనండి. ఇప్పుడైతే పోపు కూడా వేగిపోయింది బాగా. చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో పోపు వేసేసుకుందామండి. చూడండి ఎలా ఉందో చట్నీ. వావ్, సూపర్ కదండి. ఇదండి చట్నీ, బచ్చలి ఆకు చట్నీ ఇలా చేసుకోవాలండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ పెట్టండి. బాగుంది కదా, నచ్చిందా మీకు? మీరు కూడా ట్రై చేయండి. ఈ చట్నీ ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. మన గార్డెన్లో పండింది కాబట్టి, మిద్దె తోటలో, ఇది మంచి హెల్దీకి హెల్దీ. తర్వాత బచ్చలి ఆకులో చాలా 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 విటమిన్స్ ఉన్నాయండి బచ్చలి ఆకులో. అందుకని చెప్పేసి బచ్చలి ఆకు, మన చింతాకు వేసి, టమోటాలు, ఎండుమిర్చి అన్నీ వేసి మనము వితౌట్ వాటర్ అండి, వాటర్ అసలు ఏమీ వేయలేదు, వేయకుండానే అన్నీ వేగించుకొసుకొని ఆయిల్లో పోపు పెట్టుకున్నాం అనుకోండి, ఇది 3 days 4 days అయినా కానీ మనము ఉంటుందండి ఈ చట్నీ. ఓకేనండి, ట్రై చేయండి మీరు కూడాను. బాయ్ అండి.